హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చూడండి, సండే స్పెషల్ గులాబ్ జామ్ చేస్తున్నాను. నా స్పెషల్ ఏంటంటే పాలు కలుపుతానండి ఈ పిండిలో. చూడండి, నేను చిన్న ప్యాకెట్లు 2 ప్యాకెట్లు తీసుకున్నాను. దాంట్లో పాలు వేసి కలుపుకొని అది పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాలు కానీ అరగంట కానీ మీ టైంని బట్టి. చూడండి, ఇది పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, 10 నిమిషాలు అయిపోయింది. చిన్న చిన్న ఉండలు చేసుకోండి. 2 చేతులతో గట్టిగా ప్లస్ చేసుకుంటా ఉండలు చేసుకోవాలి. దీనికి ఈ క్వాంటిటీకి నాకు 1/2 కేజీ పంచదార పట్టిద్దండి. ఒక లోటాలో కొలుసుకున్నాను. అదే ఏ లోటాతో పంచదార తీసుకున్నానో అదే లోటాతో వాటర్ తీసుకోవాలి, అంతే తీసుకోవాలి. పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఈ గిన్నె పెట్టేసుకొని చూడండి, పంచదార మొత్తం కరగబెట్టుకోవాలి. పంచదార మొత్తం కరిగాక 2-3 నిమిషాలు ఉంటే సరిపోద్దండి. ఏ పాకం అవసరం లేదు. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. 2 యాలక్కాయలు దంచేసుకోండి. చూడండి, పంచదార మొత్తం కరిగిందా లేదని ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. అడుగునే ఏమైనా కనిపిస్తా కనుక ఇంకో 2 నిమిషాలు ఉంచుకోండి. చూడండి, అయిపోయింది. పంచదార మొత్తం కరిగిపోయింది. ఏ పాకం రావసరం లేదండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ వేసుకోండి, బాగానే ఉంటుంది. మంట మటుకి సిమ్లోనండి, గోరెచ్చగా ఉన్నప్పుడు వేయాలి. ఎందుకంటే బాగా నూనె కాగిందనుకో పైన ఎగిపోతే లోపల లేగదు పిండి. అందుకే గోరెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకొని ఇలా వేపేసుకొని చూడండి, ఆ పాకంలో వేసేసుకొని పక్కన పెట్టుకొని అవి చూడండి ఇలా పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి ఎలా వచ్చేసినాయో. అది ఒక గిన్నెలో తీసుకున్నాను. చూడండి, చాలా బాగుంది కదా. మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను తింటున్నాను, మీరు కూడా చేసుకొని తినండి. బాయ్ ఫ్రెండ్స్.